న్యూమూన్ షలోమ్ ప్రియులారా, రాత్రికాల సమయంలో నిలబడపు ఆరాధనలో ఆయన ఆరాధించి ఆయన గణపరచని మహేపరచాం కదా. గత మాసమంతా చేసిన మేలును బట్టి కృతజ్ఞత తెలియజేస్తూ మరొక మాసమంతా కావాల్సిన ఆయన కృపాక్షేమములు మనం కోరుకున్నాం. అవును ప్రియులారా, పరమతను ఎంత నమ్మదగిన వాడు. ఆయన యొక్క కృప కనికరాన్ని బట్టి మనము మరొక మాసంలోకి ప్రవేశించగలుగుతూ వచ్చాము. ఈ దినం అనుదిన కృప లేఖన భాగంలో చూసుకుంటుంటే అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనములో ఈ పాత్ర నా రక్తం వల్లైన కొత్త నిబంధన, నా రక్తం వల్లైన కొత్త నిబంధన అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆయన యాశ్వామిస రక్తాన్ని గురించి ఆయన ఈ మాట పలుకుతున్నాడు. ఆ సంస్కార విందును మరొకసారి పరిచయం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. యాశ్వ రాత్రి భోజనం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాశ్వ యొక్క శరీరమును రొట్టెగాను ఆ రక్తమును ద్రాక్షరసంగాను చేసి యాశ్వ మెస్సియ శిష్యులకు ఏ విధంగా ఇచ్చాడో ఆ విధంగా అపోస్తలుడైన పౌలు కూడా సంఘానికి, కొరింథీ సంఘానికి పరిచయం చేస్తూ యాశ్వ మెస్సియ చెప్పినట్టుగా నా రక్తం వల్లైన కొత్త నిబంధన. అవును ప్రియులారా, యాశ్వ మెస్సియ తన స్వరక్తముతో ఆయన తన ప్రజలను కొని విమోచించి తన సొత్తుగా చేసుకుని వారిని కొత్త నిబంధనలకు కిందికి తీసుకొస్తున్నాడు. పాత నిబంధన అనగా మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, పశువుల యొక్క రక్తము. అయితే ఆ రక్తము, పశువుల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము ద్వారా పాప నివారణ జరగడం లేదు. మళ్ళా తిరిగి సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆ బలి రక్తం తీసుకుని వెళ్ళి మళ్ళీ పాపములకు ఆ యొక్క బలియాగము చేసేవాడు. పాప పరిహారం కొరకు ఆ బలిని మళ్ళా చేసేవాడు. ఆ రక్తము తీసుకుని వెళ్ళేవాడు. మరి సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం వల్ల ఆ పాపాలు గుర్తుకు వస్తున్నాయి. కానీ యాశ్వ మెస్సియ తన స్వరక్తముతో ఒకేసారి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఇక ఎన్నడూ జ్ఞాపకం రాకుండా మన పాపములన్నీ తీసివేశాడు. అందుకే ఈ రక్తములో, యాశ్వ మెస్సియ రక్తంలో జీవముంది. యాశ్వ మెస్సియ రక్తములో పరిశుద్ధమైనది. యాశ్వ మెస్సియ రక్తము ఎంతో నిష్కలంకమైనది, నిస్వార్థమైనది. ఆయన పరిశుద్ధ రక్తం అమూల్యమైనది. కాబట్టి ఆయన స్వరక్తముతో మనల్ని కొన్నాడు. పరిశుద్ధమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం అంటే యాశ్వ మెస్సియ రక్తంతో మీరు కొనబడిన వారు అంటాడు, మీరు కడగబడిన వారు అంటారు. కాబట్టి యాశ్వ మెస్సియ రక్తము కొత్త నిబంధనకు సాదృశ్యంగా కనబడుతుంది. యాశ్వ మెస్సియ రక్తము వలన మనకు యోగ్యత కలిగింది. యాశ్వ మెస్సియ రక్తం వలన మనకు అర్హత కలిగింది. యాశ్వ మెస్సియ రక్తమే మనల్ని పాపం నుంచి విమోచన కలుగజేస్తుంది. ఆ యాశ్వ మెస్సియ రక్తమే కొత్త నిబంధన, కొత్త నిబంధన. అందుకే నా రక్తం వల్లైన కొత్త నిబంధన అని ఆయన శిష్యులకు పరిచయం చేస్తున్నట్టుగా అపోస్తలుడైన పౌలు మరొకసారి మనం గుర్తు చేస్తున్నాడు. ఆ రక్తాన్ని మనం నిరంతరం కోరుకుందాం. ఆ రక్త ప్రోక్షణ కిందకి వద్దాం. ఆ రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడదాం. అటు విధంగా పరిశుద్ధాత్మతను మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మీ రక్తం వలన కొత్త నిబంధన చేసి కొత్త నిబంధన కింద మమ్మల్ని ఉంచినారు తండ్రి, నీకు స్తోత్రములు. అటు విధంగా మేము అయ్యా కొత్త నిబంధనలకు నిరంతరం గుర్తు చేసుకుంటూ, నీ రక్తాన్ని గుర్తు చేసుకుంటూ మీ చేత పరిశుద్ధపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యాశ్వ మెస్సియ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యాశ్వ మెస్సియ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.